విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేసినేని చిన్ని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 35వ డివిజన్లోని టీడీపీ అభ్యర్థి సుజనా చౌదరికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న చిన్ని రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు పరిష్కరించడంలో సుజనా చౌదరి కీలక పాత్ర పోషించారని అన్నారు. అదే విధంగా చంద్రబాబు మోడీ నాయకత్వంతోనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి జరుగుతుందని కేసినేని చిన్ని తెలిపారు. అమాయకత్వంతో కానీ దేనికైనా 10 సంవత్సరాలు ఆ మనిషి ఇంత అసూయపడడం అనేది నేను తెలుసుకోలేకపోయాను. ఈ రోజు ఏంటంటే ఆయనకు వణుకొచ్చింది. ఆయన గురించి నేను మాట్లాడతాం అనవసరం. ఎందుకంటే ఒక ఎంపీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యే ఉంటాయనేది మర్చిపోయాడు ఆయన. ఒక్క పశ్చిమే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్త్ ఆర్ సౌత్, వెస్ట్ ఈజ్ ది బెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు. డబుల్ ఇంజిన్ నడుస్తుంది ఇక్కడ. అక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇక్కడ కేసినేని చిన్ని గారు, నేను ఎమ్మెల్యే అవబోతున్నాం. అందులో ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అందులో డౌటే లేదు. భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి, మాకు ప్రజా దీవెనలు ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇంత గౌరవంగా ఉంటే 10 సంవత్సరాలు ఎంపీ తలంచుకోవాలి ఎవరైనా సిగ్గుచేటుతో. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులుగా వచ్చి ప్రజలకు ఏం చేసామో అని చూపించాలంటే ఇప్పుడు నా అంతగా నేను ఉంది. సూర్యచంద్ర ఉన్నంత వరకు పలానప్పుడు పలానా ఎమ్మెల్యే పలానా ఎంపీ గారి ఆధ్వర్యంలో మన పశ్చిమ నియోజకవర్గం ఈ విధంగా మార్పు జరిగింది అని ఒక మార్పు రావాలి, ఒక మార్పు పడాలి అనే ఆశతో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాను ఓటు. ఈ 35వ డివిజన్లో ముఖ్యంగా ఈ 35వ డివిజన్ బాగా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని సుజనా చౌదరి గారు గట్టి కంకణం కట్టుకున్నారు. తప్పకుండా వారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధిలో మరొక కోణం చూడబోతున్నాం. ఎందుకంటే ఎన్నో సమస్యలు 2014 నుంచి 19 దాకా రాష్ట్రం ఎదుర్కొన్న ఎన్నో సమస్యలు వారు కేంద్ర మంత్రి కింద ఉండి ఎన్నో సమస్యలు పరిష్కరించారు. అటువంటి వ్యక్తి పశ్చిమ నియోజక అభ్యర్థి అయినందుకు మాకు అంతేకాకుండా మా తెలుగుదేశం పార్టీకే కాదు, భారతీయ జనతా పార్టీకే కాదు, జనసేనకి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేమందరం కలిసికట్టుగా ఉండి వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు